హాయ్ అండి, వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ వ్లాగ్స్. ఈరోజు హన్వీస్ కిచెన్లో నేను ఎప్పుడు ఇంట్లో పెట్టే రసాన్ని అయితే ఈరోజు మీకు చూపించబోతున్నాను. ఈ రసాన్ని చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. రైస్లో పోసుకొని తింటుంటే రైస్ కన్నా కానీ రసమే ఎక్కువ తినేస్తారు, అంత బాగుంటాయి. మనము ఎన్నో రకాల కూరలతో తిన్నా కానీ లాస్ట్లో ఒక్క గరిటెడు రసం వేసుకొని తింటే చాలా బాగుంటుంది, చాలా హాయిగా అనిపిస్తుంది కదా. మనం తినిందంతా చక్కగా డైజెషన్ అవుతుంది అనిపిస్తుంది. నేను చేసే ఈ రసాన్ని చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ఈ రసం అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ రసాన్ని ఎలా పెట్టుకోవాలి ఏంటనేది ఈరోజు హన్వీస్ కిచెన్లో అయితే చూసేద్దాము. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ కనుక చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు రసం ఎలా పెట్టుకోవాలో చూద్దాము. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక 1 స్పూను ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. దీంట్లో 2 బేడగ మిర్చి, అలాగే 1 గుంటూరు మిర్చి మన కారానికి అనుసారంగా వేసుకోవచ్చు. బేడగ మిర్చి దొరకని వాళ్ళు 2 గుంటూరు మిర్చి వేసుకుంటే సరిపోతుంది. తరువాత 1/2 టీ స్పూను మిరియాలు కూడా వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో చక్కగా వేయించుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో వేయించుకుంటే ఈ స్పైసెస్లో ఉన్న అరోమాస్ అంతా బయటకు వచ్చి మనం రసం పెట్టిన రసం అనేది చాలా మంచి ఫ్లేవర్తో వస్తుంది. తర్వాత 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఈ కరివేపాకులో ఉన్న పచ్చిదనం అంతా పోయి కరివేపాకు అన్నది కొంచెం డ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇగో చూడండి, ఇలా కొంచెం డ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇది కొంచెం డ్రై అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొంచెం సేపు ఆరనివ్వాలి. తర్వాత ఇవన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకొని పౌడర్గా చేసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేసుకొని మనం ఈ మసాలా అనేది పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మరొక ప్యాన్ తీసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో ఆవాలు అలాగే జీలకర్ర వేసుకొని కొంచెం ఇంగువ, 2 పచ్చిమిర్చి స్లైస్ చేసేసి ఎక్కువగా 1 గుప్పెడంత కరివేపాకు, 1 ఎండుమిరపకాయ వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ తాలింపు వల్లే మనకి రసం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ తాలింపు అనేది కొంచెం బాగా వేగిన తర్వాత బాగా పండిన టమాటాని ముక్కలుగా కట్ చేసుకొని 1 మీడియం సైజు వేసుకుంటే సరిపోతుంది. ఈ టమాటా ముక్కలను వేసుకొని ఈ తాలింపులో ఒకసారి బాగా వేయించుకోవాలి. ఇది కొంచెం వేగుతుండగానే ఇందులో కొంచెం పసుపు అలాగే సాల్ట్ను కనుక యాడ్ చేస్తే మనకి టమాటా అనేది త్వరగా మగ్గిపోతుంది, చాలా బాగా కుక్ అయిపోతుంది కూడా. టమాటా కూడా చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో మనకి రసానికి ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 1 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును నానబెట్టి ఆ రసం తీసి ఆ రసాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. తరువాత ఇందులో 1 కప్పు ఉడకపెట్టిన కందిపప్పుని వేసుకుంటే మనకి ఈ రసం అనేది కమ్మగా చాలా బాగుంటుంది. మనకి చిన్నపిల్లలకి అన్నప్రాసన అయిన తర్వాత అన్నం పెట్టడానికి చేస్తే గట్టిగా ఉండి చాలా వరకు తినడానికి ఇష్టపడరు కదా, వాళ్ళు కూడా ఈ రసాన్ని కనుక యాడ్ చేసి పెడితే కొంచెం జారుడుగా ఉండి తినడానికి చాలా ఇష్టంగా తింటారు. తర్వాత మనం ముందుగానే రసం అనేది పేస్ట్గా చేసుకున్నాం కదా, రసం పౌడర్ని ఆ వాటర్ని కూడా పోసుకొని బాగా కలపాలి. ఈ విధంగా అన్నీ మిక్స్ అయ్యే విధంగా బాగా కలిపి 2-3 పొంగులు బాగా వచ్చేంత వరకు మరగనివ్వాలి రసాన్ని. ఈ రసం మరుగుతుంటే మంచి స్మెల్ అయితే వస్తుంది. ఆ స్మెల్కే నిజంగా ఆకలేస్తుందండి, అంత మంచి స్మెల్ వస్తుంది. ఈ రసం ఫ్లేవర్ కానీ ఈ రసం టేస్ట్ కానీ అంత రుచిగా చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి ఇక్కడ రసం అయితే చక్కగా 2-3 పొంగులు వచ్చి బాగా మరిగిపోయాయి. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుంటే మనకి రసం అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ రసాన్ని మనము సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుందాము. ఈ విధంగా చేసిన రసాన్ని అన్నంలో కనుక పోసుకొని తింటే అన్నం కన్నా కానీ ఈ రసాన్ని ఎక్కువ తినేస్తారండి, అంత బాగుంటుంది. నేను పెట్టే ఈ రసాన్ని మీరు ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి, మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా తప్పకుండా నచ్చుతుంది. అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.